హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనకు ఇస్రోలో 311 అసిస్టెంట్ పోస్టులు డిగ్రీ, ఓన్లీ నార్మల్ డిగ్రీ, బీఈ బీటెక్ కాకుండా ఓన్లీ డిగ్రీ అర్హతతోటి 311 అసిస్టెంట్ జాబ్లకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఈ జాబ్స్ ప్రొసీజర్ ఏంది, ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఎలా ప్రిపేర్ కావాలి, ఆన్లైన్ డేట్స్, ఎగ్జామ్ ఎప్పుడు, టోటల్ ఇందులో చూద్దాం. అందులో ముందుగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో 311 అసిస్టెంట్ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీంట్లో సెలెక్ట్ అయితే సాలరీ వచ్చేసి స్టార్టింగ్ సాలరీ 25,000కు పైగా ఉంటుంది. ఈ ఉద్యోగం సెలెక్ట్ అయితే 25,000కు పైగా ఉంటుంది. దీంట్లో ఈ నోటిఫికేషన్లో 311 అసిస్టెంట్ పోస్టులకు, 2 యూడిసి పోస్టులకి ఎగ్జామ్ నడుస్తుంది. దానికోసం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ, ఎనీ డిగ్రీ 60% ఉండాలి. మినిమం 60% తోటి డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. 60% మార్కులతో ఏదైనా డిగ్రీ, కాకపోతే బీటెక్, బీఈ వారికి మాత్రం అవకాశం లేదు. బీఈ అంటే ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి ఇందులో అవకాశం లేదు. ఓన్లీ నార్మల్ డిగ్రీ క్యాండిడేట్స్కి మాత్రమే అవకాశం ఉంది. వయసు వచ్చేసి జూలై 31 నాటికి 26 సంవత్సరాల లోపు ఉండాలి. సో ఓపెన్ క్యాండిడేట్స్కి 26 ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ అయితే 31 వరకు, ఓబీసీలకు 29 సంవత్సరాల వరకు గరిష్ట పరిమితి ఉంది. దీంట్లో ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ జూలై 31 వరకు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 15న. మనకు 2 తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రం మాత్రం ఒక హైదరాబాద్లోనే, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండింటికి హైదరాబాద్లోనే ఎగ్జామ్ సెంటర్ ఉంది. పరీక్ష ఫీజు వచ్చి 100 రూపీస్. ఏది ఓపెన్ కేటగిరీస్, ఓసీ, ఓబీసీ అంటే ఓసీలకి, బీసీలకి అది పురుషులకి మాత్రమే 100. మహిళలకి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అండ్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళందరికీ ఎవరికి ఫీజు లేదు. సో మహిళలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ, ఓసీ పురుషులు 100 రూపాయలతోటి అప్లికేషన్ చేసుకోవాలి. చివరి తేదీ వచ్చేసి జూలై 31. ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ 15న. మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ రెండు భాగాలుగా ఉంటుంది, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ ప్రశ్నలు, పార్ట్ బి డిస్క్రిప్టివ్. టోటల్ 3 గంటల సమయం, 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో పార్ట్ ఏ ప్రశ్నపత్రానికి 270 మార్కులు, పార్ట్ బికి 30 మార్కులు ఉన్నాయి. మొత్తం 3 గంటల సమయానికి 300 మార్కులు కేటాయించడం జరిగింది. పరీక్ష ఆన్లైన్లో ఉంటుంది. అంటే పార్ట్ ఏ వచ్చేసి ఆన్లైన్, పార్ట్ బి వచ్చేసి ఆఫ్లైన్, అంటే పెన్ను పేపర్ మీద రాయడం ఉంటుంది. పార్ట్ ఏ జవాబులు ఓఎంఆర్ షీట్పై, పార్ట్ బి సమాధానాలు పేపర్పై రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ ఏలో మరి 270 మార్కులకి ఎందులో నుంచి ఎన్ని మార్కులు వస్తాయి? జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ 23, ఆర్థమెటిక్ 23, రీజనింగ్ 13, కంప్యూటర్స్ లిటరసీ 8 మార్క్స్. 8 ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 3 మార్కులు. మొత్తం 23, 23, 23, 13, 8, 69, 23, 23, 23, 69 ప్లస్ 13, 69 ప్లస్ 13, 79, 82 ప్లస్ 8, 90. 90 ఇంటూ 3 మార్కులు 270. అండ్ 30 మార్కులు వచ్చేసి పార్ట్ బి. పార్ట్ బిలో 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ 3 సెక్షన్స్కి ప్రతి సెక్షన్కు 10 మార్కులు. అండ్ ప్రతి సెక్షన్లో 3 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఒక ప్రశ్నకి సమాధానం రాయాల్సి ఉంటుంది. అది ఎస్ఏ టైప్లో, అంటే మినిమం 400 పదాలకు తగ్గకుండా రాయాలి. సెక్షన్ బి ప్రైజ్ ఇస్తారు, దాన్ని 150. సెక్షన్ ఏలో ఒక ఎస్ఏ, సెక్షన్ బిలో ప్రైసీ,
నెక్స్ట్ దానికి శీర్షిక పెట్టి చాయిస్ ఉండదు సెక్షన్ బికి. సెక్షన్ సిలో అంటే సెక్షన్ 3లో ఏదైనా ఒక సమస్య లేదా అంశం మీద అధికారిక అంటే లెటర్ రైటింగ్. ఇవి ఎగ్జామ్ మోడల్ పేపర్ పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ 270 మార్క్స్, పార్ట్ బి 30 మార్క్స్. పార్ట్ ఏ జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అర్థమెటిక్, రీజనింగ్, కంప్యూటర్ లిటరసీ, టోటల్ 90 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్, టోటల్ 270 మార్క్స్. అండ్ పార్ట్ బి 3 సెక్షన్స్, ఈచ్ సెక్షన్ క్యారీ 10 మార్క్స్, టోటల్ 30 మార్క్స్. నెక్స్ట్ ఇందులో సెలెక్ట్ అయితే మరి సెలెక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండిట్లలో ఇండివిజువల్గా అంటే ఆబ్జెక్టివ్లో 50% మార్క్స్ ఉండాలి, డిస్క్రిప్టివ్లో 50% ఉండాలి. ఇందులో మినిమంగా 50% మార్క్స్ సాధించిన వారిని షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో మనకు కంప్యూటర్ ఎగ్జామ్లో సాధించిన మార్కులు మనకు తుది పరిగణలోకి తీసుకోరు. కాకపోతే 100 పాయింట్లకు నిర్వహించే పరీక్షలో మినిమం 60% అంటే 60 పాయింట్లు సాధించడం తప్పనిసరి. మినిమం 60 రావాలి. 60 వస్తే దీంట్లో క్వాలిఫై అవుతాం. 60లో నీకు 90 వచ్చినా, 100 వచ్చినా, 100 అవుట్ ఆఫ్ 100 వచ్చినా ఇవి ఫైనల్ సెక్షన్కి యూజ్ కావు. కాకపోతే మినిమం 60 వస్తేనే ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ మార్క్స్ను కౌంట్ చేసుకొని మనల్ని ఫర్దర్గా అలో చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు రాత పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్ మరియు రిజర్వేషన్ ఆధారంగా నియమించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో ఎంపిక అయితే వారికి ప్రారంభ వేతనం స్టార్టింగ్ శాలరీ 25,500. దీంతో పాటుగా వసతి అంటే ఉండడానికి క్వార్టర్స్ ఇస్తారు అండ్ ఆఫీస్ వెహికల్స్ ఇస్తారు. ఒకవేళ మనకు క్వార్టర్స్ తీసుకోకపోయినా, ఆఫీస్ వాహనాల్లో మనం ప్రయాణించకపోయినా మనకు హెచ్ఆర్ఏ మరియు మన ప్రయాణ ఖర్చులు ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా కుదిరినన్ని ప్రోత్సాహకాలు ఉంటాయి. సో దీన్ని అప్లై చేసుకొని సరిగా యూజ్ చేసుకుంటే 311 జాబ్లలో మనం ఒక జాబ్ కొట్టుకుంటే సెట్ అయ్యవచ్చు. మనకు ఇది ఎందులో అప్లై చేసుకోవాలి అంటే వెబ్సైట్ www.isro.gov.in ఇందులోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ ఓబీసీ మేల్ 100 రూపీస్ అండ్ రిమైనింగ్ ఆల్ ఫీమేల్స్, ఓసీ ఫీమేల్ అయినా ఓబీసీ ఫీమేల్ అయినా ఫీమేల్స్, ఆల్ ఫీమేల్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ హ్యాండిక్యాప్డ్ వీరందరూ ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకొని మంచి ప్రిపేర్ అయ్యి రాసుకోవచ్చు. ప్రిపరేషన్ దేనికోసం? ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ స్టడీస్. సో మరి అదేవిధంగా డిస్క్రిప్టివ్, లెటర్ రైటింగ్ వీటన్నిటికీ మనం కొద్దిగా సాధన చేస్తే జాబ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. థ్యాంక్ యూ.